హైదరాబాద్లో గోల్డ్ స్టోన్ భూ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ రాజకీయమంతా ఇప్పుడు గోల్డ్ స్టోన్ కబ్జాల చుట్టే తిరుగుతోంది. ఈ వ్యవహారం అధికార పార్టీకి తలబొప్పి కట్టిస్తోంది. అటు ఇటు తిరిగి ఎంపీ కేశవరావు దగ్గరకు రావడంతో రాజకీయ దుమారం మరింత లేగుతోంది. గోల్డ్ స్టోన్ పేరుకు తగ్గట్లే కోట్లు పలికే బంగారం లాంటి భూముల్లో రాళ్లు పాతేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. కబ్జాలు కుంభకోణాలతో భూములు కొట్టేసి అప్పనంగా బ్యాంకుల నుంచి లోన్లు కాజేయడం గోల్డ్ స్టోన్ బిజినెస్ గా మారింది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తోంది. మియాపూర్లో నిజాం వారసులు కాంతిసీకులకు చెందిన వందల ఎకరాల భూముల్ని గోల్డ్ స్టోన్ కంపెనీ తన పేరు మీద మార్చుకుంది. రిజిస్ట్రేషన్ల శాఖలోని కొందరు అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు గోల్డ్ స్టోన్ కు అడ్డంగా మద్దతు పలికారు. అందుకే వందల ఎకరాలు గోల్డ్ స్టోన్ పరమయ్యాయి. వాటిని అడ్డం పెట్టుకునే ఆ కంపెనీ వందల కోట్ల రుణాల్ని బ్యాంకుల నుంచి తీసుకుంది. ఇదంతా ఇప్పుడు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇదే సమయంలో గోల్డ్ స్టోన్ భూముల్నే టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కొనడం రాజకీయ దుమారానికి కారణమైంది. అయినా కేకే తన వాదనను సమర్థించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రైవేట్ ల్యాండు అది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది కరెక్టు, వాళ్ళు అమ్మడానికి వీలున్నది. అంతేకాదు దీన్ని మ్యూటేషన్ చేయాలి, రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. అంత తర్వాత కలెక్టర్ దగ్గరికి పోయాను, ఆయన చేయాలి కదా. కలెక్టర్ కూడా ఒకసారి లెటర్లో చదివించారు మీకు. దాంట్లో కూడా ఏం చెప్పాడంటే ఆయన డిప్యూటీ కలెక్టర్ రాసిండు, ఎన్నో డిస్కషన్స్ అయినాయి, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మేము మోర్ దెన్ 20 times ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇది వాళ్ళ ల్యాండ్సే, ఒకవేళ అసైన్మెంట్ ఉన్నప్పటికీ ఇదో ఈ వాడు కూడా రాసిండు ఆయన ఉన్నప్పటికీ వాటిని క్యాన్సిల్ చేసి మ్యూటేషన్ చెయ్యండి అని పూర్తి నమ్మకం వచ్చిన తర్వాత నేను రిజిస్ట్రేషన్కి పోయాను. గోల్డ్ స్టోన్ వ్యవహారంతో తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ భూముల చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు మియాపూర్ భూముల్ని పరిశీలించారు. అక్కడ పెద్ద ఎత్తున భూ పోరాటానికి పిలుపునిచ్చారు. టీడీపీ అయితే ఏకంగా ఆ భూముల్ని ఆక్రమించుకోవాలని గ్రేటర్ పరిధిలోని పేదలకు పిలుపునిచ్చింది. గోల్డ్ తెలంగాణను గోల్డ్ స్టోన్ ప్రసాద్ కబ్జాలోకి పోతున్నది కాబట్టి ఆ భూములను పేదలు ఆక్రమించుకోండి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. మీరు ఆక్రమించుకుంటే అక్కడ ఏ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి వస్తే తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. ఇదే సమయంలో ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ ఇదే రకమైన భూముల్ని కబ్జా చేయడానికి డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి పోలీసులకు దొరికిపోవడం కూడా సంచలనంగా మారింది. దీంతో హైదరాబాద్లోని భూ కబ్జాల్లో అన్ని పార్టీల నేతలు ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో భూ కబ్జాల జోరు పెరిగింది. భూ కబ్జాలతో పాటు గోల్డ్ స్టోన్ ఏవైతే భూములు ఆక్రమించిందో వాటిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నర్ను కలిసింది. అదేవిధంగా ఏవైతే గోల్డ్ స్టోన్ ఆక్రమించుకుని భూ కుంభకోణానికి పాల్పడిన ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పేదలు ఆక్రమించుకోవాలి, అక్కడ 2 bedroom ఇళ్ళు కట్టించి ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకోవైపున కాంగ్రెస్ కూడా ఇదే అంశాన్ని బేస్ చేసుకొని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకొని టీఆర్ఎస్పై రాజకీయ దాడిని చేస్తూ ఉంది. ప్రస్తుతం ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి, అదేవిధంగా రంగారెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. కొద్దిసేపట్లో మనతో కన్నె ప్రభాకర్ టీఆర్ఎస్ నేత కూడా మనతో జాయిన్ అవుతారు. మొదటిగా రంగారెడ్డి గారు మీతోనే ప్రారంభిస్తాను. 2010 సంవత్సరంలో అప్పుడు కేశవరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాలంలో, కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్న కాలంలో, అంటే ఎక్సెప్షియో మెంబర్గా సిడబ్ల్యూసీ కాలంలో ఉన్న కాలంలో, అప్పుడు కాంగ్రెస్ సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో గోల్డ్ స్టోన్ ప్రసాద్ నుంచి భూములు కేశవరావు పొందితే ఇప్పుడు అదంతా తీసుకొచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అన్నది సమస్య కాదు. ఇప్పుడు ఇవాళ ప్రస్తుతము బంగారు తెలంగాణ తెస్తాము, ఈ తెలంగాణ ప్రజలకు అన్ని పోరాటాలు పెట్టి ఈ ప్రాంతాన్ని మనము ఒక చిన్న రాష్ట్రంగా ఏర్పడ్డ తరుణంలో ఈ స్పెషల్లీ తెలంగాణ రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గవర్నమెంటు ఆధీనంలో ఉండాల్సిన భూములు దగ్గర 25 లక్షల నుంచి 50 లక్షల కోట్ల వర్త్ ఆఫ్ ద ల్యాండ్ ఉంది. రంగారెడ్డి గారు మీరు చెప్పేవన్నీ కరెక్టే. 2010 సంవత్సరంలో సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ కాలంలో హైదరాబాద్తో సహా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వందల ఎకరాలు అన్యాక్రాంతమైందని అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన మాట వాస్తవం.
అదే సందర్భంలో 2010 సంవత్సరంలో గోల్డ్ స్టోన్ ప్రసాదో లేకపోతే కొంతమంది వ్యక్తులు కలిసి అటవీ భూములను ఆక్రమించి ఆ ఆక్రమించిన భూములను కొంతమంది రాజకీయ నాయకులు కట్టబెట్టిన సందర్భం ఇప్పుడు వెలుగులోకి చూసింది. సో అప్పుడు తప్పు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇప్పుడు మీరు నిందిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. లింక్ కనిపించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే తప్పు చేయొచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే తప్పించుకోవచ్చు అన్నది కాదు ప్రశ్న. ఇవాళ ఒక దొంగతనం జరిగినప్పుడు ఇవాళ దాన్ని బయటపడ్డప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి మనం ఏం ప్రజల పక్షాన ఇక్కడ ఈ ప్రజలకు ఇక్కడ అన్యాయం జరుగుతున్నది, ఉమ్మడి రాష్ట్రంలో మన భూములు మన ఉద్యోగాలు మన పేదరికాన్ని మొత్తం దోచుకొని పోతున్నారని మనము మైకుల మీద ఎట్టి కొట్టినాం. అందుకే సపరేట్ తెలంగాణ కావాలి, మన భూములు మన 2010లో కాంగ్రెస్ నేతలు పాల్పడిన భూ ఆక్రమణలు, భూ కుంభకోణాలు, భూములు అన్యాక్రాంతం చేసిన తీరుని ఇప్పుడు ప్రభుత్వం బయటికి తీసుకొచ్చింది అని చెప్పి ఎందుకు అనుకోలేకపోతున్నారు? మీరు ఎందుకు ఇది రాజకీయంగా ఒక విమర్శలు చేయడానికి ఒక అస్త్రంగా ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లిస్టు కింద తీయాలనుకుంటే మీరు మొదటి నుంచి మన కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రంగారెడ్డి గారు నా పాయింట్ మీరు సరిగ్గా క్యాచ్ చేయట్లేదు. ఏం చెప్పగలుగుతాం రంగారెడ్డి గారు? ఎవరు ఏ పార్టీలో ఉన్నారనేది కాదు పాయింట్. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ సందర్భంలో భూములు అన్యాక్రాంతమైనవి, ఏ సందర్భంలో అటవీ భూములు అన్యాక్రాంతమైనవి, ఏ సందర్భంలో నవాబ్ భూములు ఏ సందర్భంలో అన్యాక్రాంతమైనవి? ఒక్క నిమిషం నన్ను చెప్పనియండి. మీరు రంగారెడ్డి జిల్లాలో ఇవాళ దగ్గర 50 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆధీనంలో ఉండే భూములు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ దాన్ని బయటికి తీసి ప్రజల సౌకర్యానికి ఉపయోగపడతామని మనము డయాస్ల మీద డప్పులు కొట్టి పాటలు పాడి ఎగ్జాక్ట్లీ ఆ భూములను అన్యాక్రాంతం చేసింది ఎవరు? ఆ భూములను అన్యాక్రాంతం చేసింది ఎవరు? నన్ను చెప్పనియండి. ఒక్క నిమిషం నన్ను చెప్పనియండి. ఆ సమస్యలన్నింటినీ మనం ఆ విధంగా చేస్తామన్న ఉద్దేశంతో ఆ సమస్యకు పరిష్కారంగా అనుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఏంటి భూములు కట్టబెట్టడమా? ఏంటి భూములు ఒక వ్యక్తి భూములను కబ్జా చేస్తుంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనే వ్యక్తి హైదరాబాద్ లో 100 ఎకరాలు ఒక చోట కబ్జా చేస్తాడు, ఇంకో చోట్ల 4.5 కోట్ల పెట్టి లోన్ తీసుకుంటాడు లేని భూములకి, ఇంకో దగ్గర వేల గజాలు ఆక్యుపై చేస్తూ ఉంటాడు, ఇంకో చోట్ల ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్లు కట్టి అమ్మేస్తూ ఉంటాడు, ఇంకో చోట అటవీ భూములను కాంగ్రెస్ నాయకుడు కట్టబెడుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు ఇప్పుడు బయటకు వచ్చిన విషయాన్ని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? మీరు కాంగ్రెస్ పార్టీ మీరు ఇంకా కొంచెం మూలాలలో పరిష్కరిస్తే ఇదే గోల్డ్ స్టోరు కంపెనీ కాంగ్రెస్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రులతోని రెగ్యులరైజ్ చేయాలని ఢిల్లీలో గల్లీలో అన్ని పార్టీలు రీజనల్ పార్టీతో కలిసి ప్రయత్నం చేస్తే కూడా ద గవర్నమెంట్ ఈజ్ రిజెక్టెడ్ ఈజ్ ఆల్ ఫైల్స్. అప్పటి నుంచే ఈ స్కాముల మీద ఎంక్వైరీ చేస్తారు. కొంతమంది వ్యక్తులు ఇవన్నిటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి పార్టీలు మార్చి వారి కోసము మేము సమాధానాలు చెప్పాలంటే ఇవాళ పార్టీలు మార్చిన వాళ్ళ చరిత్ర అందరూ తీయండి, వాళ్ళకి ఏదో ఒక కుంభకోణం ఉన్నదో లేదో చూడండి. ఇప్పుడు మీకు అర్హత ఉందా? 10 ఎకరాలు మీకు అర్హత ఉందా? మీ పార్టీకి అర్హత ఉందా? చేస్తే బాగుంటుంది. అది రంగారెడ్డి గారు, మీ పార్టీకి అర్హత ఉందా? మీ హయాంలో జరిగిన తప్పుని ఇప్పుడు ప్రభుత్వము కొంతమంది అధికారులు బయట తీసి దాని మీద యాక్షన్ జరుగుతుంటే మీరు వెళ్ళేసి ముసలి కన్నీళ్లు కార్చి ఈ భూములన్నింటినీ ప్రభుత్వ పరం చేసుకోవాలి, ప్రభుత్వం దాన్ని వేరే వాటికోనే వినియోగించాలి అనే రైట్ మీ పార్టీకి ఉందా? ఒక్క నిమిషం నన్ను చెప్పనియండి. మీరు ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు నాకు టీవీ ఇంటర్వ్యూ పెట్టినట్టుగా ప్రశ్నలు వేస్తున్నారు. చెప్పండి, తప్పులు మీ దగ్గర ఉన్నాయి. చెప్పండి, తప్పులు మీ దగ్గర ఉన్నాయి, అందుకే ప్రశ్న వస్తుంది. మా పార్టీకి అర్హత ఎందుకుందంటే మా పార్టీకి మేము ఔటర్ రింగ్ రోడ్ కట్టినాం, మా పార్టీకి నాగార్జున సాగర్ నుంచి ఇప్పటిదాకా కట్టిన డ్యాములన్నీ మేము కట్టాం, రంగారెడ్డి జిల్లాలో పెట్టిన ఇండస్ట్రీస్ అన్ని మేము పెట్టాం. మా పార్టీలు దొంగలందరినీ జైల్లో పెట్టే సాంప్రదాయం మాది. మా పార్టీలలో
14 సంవత్సరాలు జైల్లో ఉండి నెహ్రూ స్వాతంత్రం తెచ్చిన చరిత్ర మా పార్టీది. ఇప్పటి వరకు గోల్డ్ స్టోన్ ప్రసాద్ను పెంచి పోషింది ఏ పార్టీ? మాటలు చెప్పిన ప్రభుత్వాలు ఈ రీజనల్ పార్టీస్. గోల్డ్ స్టోన్ ప్రసాద్ను పెంచి పోషించింది ఏ పార్టీ? కాదు, ఈ దేశాన్ని చెప్పేది ఒక నిమిషం, మీరు ప్రశ్నించారు అని చెప్పనండి. ఈ దేశంలో గుండు పిన్ను తయారు చేయకుండా ఉన్న దేశాన్ని ప్రపంచ దేశాలలో ముఖ్య దేశాన్ని చేసింది మా పార్టీ. మా పార్టీకి మీరు లేదనంటే మేము ఎట్లా అనాలి? నేను అంటున్నాను, గోల్డ్ స్టోన్ ప్రసాద్ని పెంచి పోషించింది ఎవరు? చేస్తే కూడా గోల్డ్ స్టోన్ ప్రసాద్ అప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు దోచి పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నది ఎవరు? ఆ ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ వర్కర్ కాదండి. ఆ ప్రసాద్ లాంటి వాళ్ళు చెప్పేదినండి, అప్పుడు వర్కరే కాదా మీ పార్టీలో? 100 మంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉన్నారు. ఒక నిమిషం వినండి, ప్రసాద్ లాంటి వాళ్ళు 100 మంది బ్రోకర్లు ఇప్పుడున్న పార్టీలో ఉన్నారు. వాళ్ళని కప్పిపుచ్చడానికి ఒక ప్రసాద్ని టార్గెట్ చేస్తున్నారు. ఇవాళ ఏమేమి స్కాములు జరుగుతున్నాయో సిబిఐ ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది ఎవరిని బంధువు ఏం దందాలు చేస్తుండో. కాంగ్రెస్ పరిస్థితి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు రంగారెడ్డి గారు, ఇంకోరిని బచాయించడానికి. మళ్ళీ మేము ఒక నిమిషం మీ దగ్గరికి వస్తాను. అరవింద్ కుమార్ గౌడ్ గారు మనతో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి. అరవింద్ కుమార్ గౌడ్ గారు, ఈరోజు మీరంతా వెళ్ళారు, భూములు పేదలు వచ్చి ఆక్యుపై చేయండి, పేదలు అక్కడికి వచ్చి 2 బెడ్రూమ్ కట్టండి, తెలుగుదేశం పార్టీ జెండా బాతండి, మీరు భూములు ఆక్యుపై చేయండి, కమ్యూనిస్టు సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ స్లోగన్స్ అన్నీ ఇచ్చొచ్చారు. ఓకే, రైట్. మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఇలాంటి భూముల్ని పేదల్ని ఎల్లగొట్టి ఆక్యుపై చేయాలని ప్రయత్నం చేశారు. మీకేం అర్హత ఉంది అక్కడికి వెళ్ళి భూముల్లో జెండాలు బాతండి అని చెప్పడానికి? ఏ ప్రభుత్వంలో చేశారు? ఒకటి ఏంటంటే, జనరల్గా మీరు అడుగుతున్న ప్రశ్నకు ముందు బేస్ ఏంటనేది మనం ఆలోచించినప్పుడు, ప్రభుత్వాలు ఏవైనా కానీ వ్యాపారస్తులు, భూ వ్యాపారస్తులు, దొంగ వ్యాపారస్తులు ప్రతి ప్రభుత్వంలో ఉంటారు. అయితే మనం ఎమ్మెల్సీలు చేస్తాం వాళ్ళు. ఒక్కొక్క నిమిషం, వాళ్ళు ఏ విధంగా చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను, చట్టాల్లో ఉన్నటువంటి ఆ వీక్నెస్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కలిస్తే కలవచ్చు, లేకపోతే ఆఫీషియల్స్ కలిస్తే కలిసి ఆ యొక్క భూదందాన్ని కొనసాగించే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో నిజాం సర్కార్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ యొక్క వారసుల భూములు చాలా ఉన్నాయి. వారసులు అంటే ఎవరు ఎక్కడున్నారో ఎప్పుడున్నారో ఆ యొక్క లొసుగును తీసుకొని, వాళ్ళ యొక్క జీపీఓలను తీసుకొని వీళ్ళు ఇప్పుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కానీ, లేకపోతే మీరు చెప్పినటువంటి ఇతను దీపక్ రెడ్డి కానీ, ఇంకోరు కానీ, మనందరం కూడా ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది ఇట్లాంటి దీపక్ రెడ్డిలో ఇంకోడో అని చెప్పి అందరి మీద ఉద్యమం చేసి మన భూములు మనం కాపాడుకుందామని త్యాగాలు చేసినటువంటి ఒక్క నిమిషం, త్యాగాలు చేసి తెలంగాణ సంపాదించుకున్న తర్వాత 3 సంవత్సరాలు అయిందండి. 3 సంవత్సరాల్లో మీరు ఇన్ని వేల ఎకరాలు, అంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారు, దాన్ని కూడా చెప్తా, పార్టీ ఎమ్మెల్సీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎమ్మెల్సీ వచ్చి ఇలాంటి భూముల్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఒక్క నిమిషం, ట్రై చేసుకోం కాదు, అతను ఒక బెదిరిస్తున్నాడు, తుపాకులు తీసుకొని బెదిరించిన పరిస్థితి, అఫిడవిట్ కూడా వేసేసాడు, ఇన్ని కోట్ల ఆస్తులు గత ప్రభుత్వంలో వేసాడు. మా దగ్గర ఉన్నప్పుడు ఏదో సంపాదించడం చేయడం జరగలేదు అక్కడ నేనేమంటున్నా అంటే, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వమో లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వమో తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఇక్కడ ప్రజా సొమ్మును ఒక ధర్మకర్తలుగా ఏ విధంగా కాపాడడంలో వైఫల్యం. మీ పార్టీ ఎమ్మెల్సీ భూ కబ్జా చేస్తేనేమో మీ పార్టీ ఎమ్మెల్సీ భూ కబ్జా చేస్తేనేమో దాని గురించి ఎవరు మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, చట్టం తన పని తీసుకెళ్తుంది. ఇక్కడ 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒక స్కామో కబ్జానో ఇంకోటో జరిగింది, దొంగ రిజిస్ట్రేషన్ జరిగింది. దాన్ని పట్టుకొని ఇప్పుడు టీఆర్ఎస్ అదే పని చేస్తున్నట్టు కేవలం రాజకీయ చదరంగం, రాజకీయ క్రీడ జరుగుతుందని అనుమానం వస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటలే, టీఆర్ఎస్ ప్రభుత్వమో లేటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి అనేది పేపర్లు కూడా కూసాయి. మనమేమంటున్నామంటే, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భూమిని మనం 2 బెడ్రూమ్ 2 లక్షల ఇల్లు పైచులకి ఇద్దామనుకున్నాం. అయితే అక్కడ భూమి ఉంది కదా, ఆ భూమిని మీరు ఇమీడియట్గా అలాట్ చేసుకోవడం గురించి కన్నప్రభాకర్తో కలిసి డిస్కస్ చేద్దాం. కానీ నా పాయింట్, మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఆక్యుపై చేయాలని ట్రై చేసిన భూముల గురించి ఎందుకు మాట్లాడారు? ఎవరు చేయాలి? ఏ ప్రభుత్వం చేయాలి? అది కాదు, అరెస్ట్ చేస్తే ఎక్కడన్నా తెలుగుదేశం వాళ్ళు పోయి అడ్డుకున్నారా?
మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాడు కూడా చేయొచ్చు, వాడిని అరెస్ట్ చేయొచ్చు. టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్లో ఉన్నటువంటి పెద్దలను అరెస్ట్ చేయొచ్చు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్. ప్రభుత్వాలను కనుక మనం తీసుకోవటం కాదు ఇక్కడ. మన యంత్రాంగం ఏ విధంగా పనిచేసింది, మనం ప్రజల ఆస్తులను ఏ విధంగా కాపాడగలుగుతాం. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మనకు అధికారం ఇచ్చినప్పుడు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల భూమి విలువ ఉంది ఇక్కడ మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. మన ఆస్తి మనం కాపాడుకుందాం తెలంగాణ వాళ్ళమని మనం పోరాడుతున్నాం. ఇంకోటి ఏంటి, మీరు లేవు, మనకు భూమి దొరకలేదు, మన డబుల్ బెడ్రూమ్ భూమి దొరకలేదు అంటున్నారు కదా, ఇక్కడ ఉంది, ఇక్కడ మనం కట్టి పెడదాం. మీరు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయండి, దానికి ఎంక్వైరీ చేసి దాన్ని ఆక్యుపై చేయండి. మేము పోయిన తర్వాత ఇన్ని రోజులకు కూడా అక్కడ కనీసం విజిట్, ఒక అఫీషియల్ విజిట్ కానీ ఎవరు కానీ అక్కడికి వెళ్ళలేదు. మీరు ఇమీడియట్ స్పందించండి అని చెప్పి ఈరోజు గవర్నర్ కూడా కలిసిన. కన్ను ప్రభాకర్ గారు, మీ పార్టీ మీరు తెలంగాణ ఉద్యమంలో భూముల కోసం లేకపోతే అన్యాక్రాంతం అవుతుంది, సమైక్య రాష్ట్రంలో మొత్తం అంతా ధ్వంసం అవుతుంది ఆ తెలంగాణ భూములు అని చెప్పిన మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన ఈ అతిపెద్ద భూ స్కామ్కి సంబంధించి మీ పార్టీ ఎట్లా డిఫెండ్ చేసుకుంటుంది? సెకండ్ థింగ్, మీ డబుల్ బెడ్రూమ్లు కట్టడం కోసం మీరు హైదరాబాద్లో సిటీలో జాగా లేదంటున్నారు. ఆ జాగాని యూజ్ చేయమని ఒక డిమాండ్ తెలుగుదేశం తీసుకొస్తుంది. జెండాలు పాతమనే ఒక డిమాండ్ వస్తుంది. సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి డిమాండ్ వచ్చింది. ఏం సమాధానం చెప్తుంది అధికార పార్టీ? అదే మీరు అన్నట్టుగా మేము జెండాలు పాతమని లేదు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ లాంటి వాళ్ళకి పోతుంది. ఒకవేళ మనం గిట్ట దాన్ని కరెక్ట్ గా చేసుకోకుంటే ఆ దొంగలకు పోతుంది. కాబట్టి ప్రభుత్వం చర్య తీసుకొని ఇమీడియట్ గా స్పందించాలని చెప్పి మీరు అన్నట్టుగా ముందు నుంచి మేము ఏదైతే తెలంగాణ రాకపోతే అన్యాక్రాంతం అవుతుంది, తెలంగాణ భూములు దోచుకున్నారు అనేటువంటి మాట మేము ఏదైతే చెప్పుకుంటూ వచ్చినామో అది నిజమైంది. సరిగ్గా అది ఎట్లా నిజమైంది అని అంటే మేము ప్రభుత్వానికి వచ్చిన తర్వాత లెక్కలతో సహా బయటపడింది. ఇంతకాలం 2005, 2006 నుండి ప్రారంభమైనటువంటి అప్రతిహాసంగా ప్రారంభమైనటువంటి ఈ భూములు, ఈ భూ కుంభకోణాలు, దీంట్లో ఉన్నటువంటి ఢిల్లీ పెద్దల హస్తాలు, ఢిల్లీ పెద్దల సహాయ సహకారాలతో బయట తీస్తున్నారా? సహాయ సహకారాలతోటి జరిగినటువంటి భూ కబ్జాలు, ప్రభుత్వ భూములని కబ్జా చేసుకునేటువంటి పద్ధతులు, ఇవన్నిటి కూడా మాకు ఎప్పుడు అర్థమైంది? మేము ప్రభుత్వానికి వచ్చినాకనే అర్థమైంది. కాబట్టి ఇది ఏ మీడియా సంస్థనో లేకపోతే ఏదో పత్రికలు రావడంతో స్టార్ట్ చేసినటువంటి అంశం కాదు. ఇది ముఖ్యమంత్రి గారికి ఒక సమాచారం వస్తే ఆ సమాచారాన్ని తీగలాగితే డొంక గదిలినట్టుగా ముఖ్యమంత్రి గారే స్వయాన ఈ భూ కబ్జాల పైన ఆయన మొత్తం వ్యవహారాన్ని పోలీసులకు అప్పచెప్పి ఒక్కొక్కరిని అరెస్ట్ చేయించేటువంటి పరిస్థితి ఇమ్మీడియట్గా తెలిసినటువంటి 24 గంటల లోపే ఆయన ఎంత పారదర్శకంగా ఉండాలని ప్రయత్నం చేసినంటే, ఎవరైతే ఆఫీసర్లు తప్పు చేసినారో అక్కడే ఉంటే దీన్ని గోల్మాల్ చేసేటువంటి వ్యవహారం ఉంటుంది. కాబట్టి దాదాపు 39 మందిని ఒకేసారి ఏకకాలంలో ట్రాన్స్ఫర్లు చేసి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లను తెప్పించుకొని మీ పార్టీ సెక్రటరీ జనరల్ కేకే ఈ మొత్తం స్కామ్లో ఆయన కూడా ఒక పార్ట్ ఉంటాం, దాన్ని ఎలా సమర్థించుకుంటారు? అదే కేశవరావు గారు ఆయన స్పష్టంగా ఆయన చెప్పినాడు. ఆయన వర్షన్ ఏమని చెప్పినాడంటే, నేను భూమి కొన్నది వాస్తవము, ఆయన ఎనికిపోలే, నేను కొనుక్కోలేదు, ఎట్లా కొనుక్కున్నాను అని అన్నప్పుడు ఆయన జస్టిఫై చేసుకుంది ఎట్లా అంటే, సుప్రీంకోర్టు ఒక డిగ్రీ ఇచ్చింది, సుప్రీంకోర్టు డిగ్రీ ప్రకారం అమ్మకందారుడికి హక్కులున్నాయి, ఆ హక్కుల ప్రకారం ఒక ఆయన అమ్మడానికి వస్తే ఆ కొనుక్కోవడంలో డిగ్రీ ఉంది, ప్లస్ అమ్మటాయనకు హక్కు ఉన్నది అని తెలుసుకొని నేను 35 ఎకరాలు కొనుక్కోవడంలో మోసపోయాడో, కొనుక్కోవడంలో తప్పు చేశాడో, మిస్ అయ్యాడో, ఏమయ్యాడో అది ఆయన సమస్య. కానీ కొన్నది ఎవరి దగ్గర నుంచి? నేను అదే ఒక పెద్ద కల్ప్రిట్ దగ్గర నుంచి కొన్నారు కాబట్టి ఆయన కల్ప్రిట్ ఎప్పుడు అంటే, ఇవన్నీ వ్యవహారాలు బయటకు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించినటువంటి కల్ప్రిట్ ఎవరైతే మీరు అంటున్నారో ఆయన ఎప్పుడు తెలిసింది? మీ ఛానళ్ళ ద్వారా బయటికి లేదు, ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత బయటికి తెలిస్తేనే కల్ప్రిట్ అయింది ఆయన. అప్పటిదాకా ఆయన చాలా గొప్పోడు ఈ సమాజానికి, ఆయన చాలా గొప్ప మనిషి. ఎందుకంటే ఢిల్లీ పెద్దలకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్దలకు, దీపక్ రెడ్డి అనుకుంటా బహుశా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు లాంటి వాళ్ళకు ఆయన చాలా పెద్దవాడు. ఎప్పుడైనా కల్ప్రిట్ అనేది అర్థమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వ్యవహారాలు బయటకు గుంచిన తర్వాతే తప్పోడని. కాబట్టి కొన్నటువంటి కేశవరావు గారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, భూ హక్కుదారుడు ఎవరైతున్నాడో, అమ్మకందారుడు ఎవరైతున్నారో ఆయనకున్నటువంటి లీగాలిటీస్ చూసిన తర్వాతనే నేను కొనుక్కున్నాను, దాచుకోవటం లేదు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కి టీఆర్ఎస్ కి ఏం సంబంధం లేదు. టీఆర్ఎస్ ఈ మొత్తం వ్యవహారంలో టీఆర్ఎస్ సంబంధం లేదని ఉంటే అంటారు. రజనీకాంత్ గారు, మీరు విచిత్రమైన ప్రశ్న. ఇది లాగేదే టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఇంకెక్కడిది టీఆర్ఎస్? రంగారెడ్డి గారు విన్నారు కదా, ఢిల్లీ పెద్దలకి అంటే మీ పార్టీలో ఉన్న పెద్దలకే సంబంధాలు ఉన్నాయి, వీళ్ళు వచ్చి వెలికి తీస్తూ ఉన్నారు, మీరు ఉలిక్కిపడి మీరు గోల్ చేస్తున్నారని.
మేము చెప్పేది ఏంటంటే ప్రభాకర్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఎందుకోసం అంటే వారు మొత్తం త్యాగాలు చేసి ఏ భూమి కూడా పోనీయకుండా కష్టపడి తీస్తున్నామంటుర్రు. కానీ ఇంతకుముందు నయం కేసు లెక్క ఒకరిని బచాయించి ఒకరిని ఇరికిచ్చి ఒకరిని తీసే ప్రభుత్వం కొండంత రాగం తీసేమో పాట పాడినట్టు చేసిండ్రు. ఈ మొత్తం స్కామును ఢిల్లీ పెద్దలతోనే సిబిఐతో ఎంక్వైరీ చేయించి మీరు అందులో ఇన్వాల్వ్ లేదు, మీ ప్రభుత్వం ఇన్వాల్వ్ లేదు, మేము నిజాయితీగా ఈ 50 లక్షల కోట్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాము, అప్పుడు మిమ్మల్ని మేము నిజంగా కూడా మీరు అంటుర్రు. ఇప్పుడు ఒకరిని బెదిరించి ఇంకోరికి అంటగట్టే వ్యాపారం కూడా జరుగుతుంది. ప్రభాకర్ గారు నా మిత్రునికి అన్నీ తెలుసు, కాకపోతే ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి అతను డిఫెండ్ చేయాలని డిఫెండ్ చేస్తుండు. ఎందుకోసమంటే ఆయనకు నాకు చాలా విషయాలలో కామన్ అండర్స్టాండింగ్ కూడా ఉంది. కాకపోతే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభాకర్ గారికి లేదు, నాకు లేదు, వారికి లేదు, నాకు లేదు. సిబిఐ ఎంక్వైరీ చేయమను, మీ పార్టీలున్నా మా పార్టీలున్నా మీ మంత్రులున్నా పాత మంత్రులున్నా అందరికీ జైళ్ళల్లో మంచిగా పెడదాము. దాన్ని ఒప్పుకోకుండా ఏదో తూతు మంత్రం చేసి మళ్ళీ ఆ భూములను మీరు అగ్రిమెంట్ చేసుకొని ఇవి లీగల్గా బాగున్నాయి, నేను లాయర్తో మాట్లాడినా ఇందులో ఏం తప్పు లేదు, ఇవి అగ్వల దొరికినాయి, మొత్తం కబ్జా పెట్టుకుందాము, మన ఇరిగేషన్లో పెట్టినట్టు ఇది కూడా చేసుకుందామని అంటే అది ప్రజలను మోసం చేస్తున్నట్టు. రైట్ రంగారెడ్డి గారు, ఒక్క ఉదాహరణ చెప్తున్నా. గోల్డ్ స్టోన్ భూ కబ్జాలపై సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కావాలి? కన్నప్రభాకర్ గారు, సిబిఐ ఎంక్వైరీ గురించి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఎందుకని సిబిఐ ఎంక్వైరీ గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు? తెలంగాణ పోలీసులు అసమర్థులైతే, తెలంగాణ పోలీసుల వల్ల కాకపోతే, తెలంగాణ పోలీసులు ఈ పనిలో ఎక్కడన్నా వెనకం చేసినట్లయితే సిబిఐ అవసరం. నిజానికి మన పోలీసుని మనం గౌరవించుకోవాలి, మన పోలీస్ని పైన విశ్వాసం ఉంచుకోవాలనే దానికి చాలా నేపథ్యం ఉంది. పోలీస్ మీద విశ్వాసం ఉంచుకోవాలి కానీ ప్రభుత్వాలు దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఏమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వము పోలీస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం లేదు, ప్లస్ పోలీసు సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ రెండు సరిగ్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మీరు అన్నట్టుగా ప్రభుత్వము ఇరికేటువంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళకే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటే అప్పుడు పోలీస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వమే బయటికి లాగబట్టే, ముఖ్యమంత్రి గారే రోజు దీనిపైన రివ్యూలు చేయబట్టే, ఎవ్రీడే మానిటర్ చేసి ఏం జరుగుతుందో తెలుసుకోబట్టే, ఇంకా అటువంటిప్పుడు పోలీస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి అరవింద్ కుమార్ గారు ఒకటి. రెండవది, పోలీస్ కూడా ఈ రోజు వరకు జరిగినటువంటి దాంట్లో సరే రంగారెడ్డి గారు నయం కేసు అయింది, ఈవెన్ నయం కేసు ఏం కావాలో అది అయింది, ఇంకా కాబోతున్నది. ఎవరెవరు ఈ కుట్రలో దాంట్లో పెంచి పోషించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అతి తొందరలో బయటకు వస్తారు. వీళ్ళు అనుకోగానే బయటికి రావాలని కోరుకుంటే తప్పవుతుంది. అప్పుడు ఏమైతాయి అంటే చిన్న పాములన్నీ కూడా ఎక్కడెక్కడ వానపాములు బయటికి వెళ్ళిపోయి కోడత్రాచులన్నీ కూడా లోపల దాచుకుంటాయి. కాబట్టి కోడత్రాచులు దాచుకోవద్దంటే తప్పకుండా చాలా జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఒక్కనాడు తప్పు కాదు, ఇది ఒక్కనాడు పాపం కాదు, 20 సంవత్సరాల పాపం ఒకే రోజు పోవాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీ హయాంలో జరిగిన పాపాలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఒకే రోజు పోవాలని కోరుకుంటే అది సరైంది కాదు అని మేము అన్ని బయటపడాలని చూస్తున్నాం. రైట్. అరవింద్ గారు, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కావాలి? ఆయన ఒక జస్టిఫికేషన్ చెప్తూ ఉన్నారు. మన పోలీసులను మనం గౌరవించుకుందాం, మన ప్రభుత్వాలను మనం గౌరవించుకున్నందుకు తప్పులేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఇందులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పే ప్రభుత్వం బయటికి తీసుకొచ్చింది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ అనే పాయింట్ కూడా చెప్తూ ఉన్నారు కదా. ప్రభుత్వం బయటికి తీసుకురాలే, అదేంటంటే రిజిస్ట్రేషన్ వాల్యూలో ఒక 500 కోట్ల రూపాయలు తగ్గిందని చెప్పేసి యాక్చువల్గా ఈ కేసు ఇట్లా రాలా. తగ్గింది, ఎందుకు తగ్గింది అనే దానికి అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్, ఈ రిజిస్ట్రేషన్స్, ఈ అంటే రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇలా లోపం ఎక్కడ ఉంది ఏదైనా ప్రభుత్వం సైడ్ నుంచే వచ్చింది కదా ఆర్గ్యుమెంట్. కాదు అంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కావాలి? దానికే వస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఏ భూమిని ఎక్కడెక్కడ ఎనీవేర్ అనే రూల్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని అడ్డంగా పెట్టుకొని కొన్ని రిజిస్ట్రేషన్స్ ఇక్కడ చేసుకోవడం ఎక్కడ అనుకూలంగా ఉందో గోల్డ్ స్టోన్ ప్రసాద్ లాంటి వాళ్ళు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎంబడి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ ఉన్నారనేది ప్రచారం జరుగుతుంది. కాబట్టి మన ప్రభుత్వంలో ఇప్పుడు మనం చూసాము, మన ఇందిరమ్మ ఇండ్ల విషయంలో సిబిసిఐడి దేనికి దానికి సిబిసిఐడి వేసేయడం, అది మూలకేసేయటం, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు లేవని మనం డైరీ అన్నాం, నయీం డైరీ అన్నాం, నయీం డైరీలో చాలామంది ప్రముఖుల యొక్క పేర్లను ఎక్కడ లేదే. 3 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది,
పోలీస్ నయం యాక్షన్- మొన్నే కదా చచ్చిపోయింది. 3 సంవత్సరాలు గవర్నమెంట్ అయింది. కదండి. పోలీస్ యాక్షన్ అనేది మీరు ఎన్ని రోజులు ఎంక్వైరీ అయిద్దండి? అంత పెద్ద మీరు గుహలు తవ్వేది CBI ఉందా? కూడా నిమిషాల్లో, లేదా గంటల్లో గుహలు ఏం తవ్వే- బయటికి ఇవ్వదు కదా అంటే రిపోర్ట్. దానికి కూడా టైం పడుతుంది కదా. CBI అనేది అండర్ కంట్రోల్, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు. ఒకవేళ ఇక్కడ ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా కానీ, ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నా కానీ, ఎంత పెద్ద సంస్థ ఉన్నా కానీ CBIకి సంబంధం ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి వ్యక్తులు రోజు ఆయన ఇంటికి పోయి వచ్చే కార్లు కూడా అందులో ఇన్వాల్వ్ అయిన ఒక నిమిషం ఉన్నాయనే ఆలోచన ప్రజల్లో ఉంది. ఆ ఆలోచనను ఈ ప్రతిపక్షాలు చెప్తున్నప్పుడు మీరేం చేయొచ్చు? ఏం పోయింది? మీరు ఇక్కడైనా సమర్థవంతులైనట్టు అంటారు. ఓకే, వీళ్ళందరూ అడుగుతున్నారు కదా CBIకి ఇచ్చేద్దామని ఒక మాట అంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా, తప్పేముంది అందులో? వాళ్ళైనా పోలీసులో, వీళ్ళైనా పోలీసులే. వారు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సంపద ఈ రాష్ట్రానికే చెందాలని కోరుకుంటున్న వాళ్ళం. ఈ రాష్ట్రము వస్తే ఏం జరుగుతుందో ముందే ఊహించినటువంటి వాళ్ళం. కాబట్టి ఈ సంపదని కాపాడడానికి బయటికి వెళ్ళి డేగల్లా ఎత్తుకుపోయేటువంటి ఎవరైతే ప్రయత్నం చేసినారో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది, ఇప్పుడు జరుగుతున్నది. దాంట్లో మీకు ఒకసారి రజనీకాంత్ గారు, ఈ రోజు వరకు CBI ఎంక్వైరీస్ ఏవైతున్నాయో వీరు చెప్పినట్టుగానే, వీరు కోరుకుంటున్నట్టుగానే, ఏదైతే ప్రాంతీయ పార్టీ ఉందో, లేదు కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరొక పార్టీ ఉందో, ఆ పార్టీలని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, బెదిరించడానికి, చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి CBIని వాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయే తప్ప ఏ ఒక్క రోజు కూడా CBI నిగ్గుదేల్చి తద్వారా వాళ్ళని బయటికి తీసుకొచ్చి శిక్షించినటువంటి సందర్భాలు లేవు. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఇంతకాలం పెంచి పోషించినటువంటి మనుషులు మాయమైపోతా ఉన్నారు, ఉండటం లేదు ఈ భూమి మీద. ఇంతకాలం ఎవరైతే పెంచి పోషించిండ్రో తెలుగుదేశం పార్టీ పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీ, ఈ రెండిటికి భిన్నంగా ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఆ అకృత్యాలు, ఆ అఘాయిత్యాలు, ఆ దుర్మార్గాలు ఇక్కడ ఉండొద్దని ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే ఈ భూములు కూడా ఎక్కడైతే ప్రారంభమైందో 2005, 2006, 2007 ఇవన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయి. రజనీకాంత్ గారు చాలామంది ఒక్క మాట నాకు సమయం ఇవ్వాలి. చాలామంది 10 రోజులుగా నేను గమనిస్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడరు? ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనేమో దొంగలందరూ పారిపోతారు, మీరు ఎందుకు మాట్లాడినరు అని అంటారు. అంటే తప్పించడానికా మీరు వాళ్ళ పేర్లను బయటకు తీస్తున్నారు అని చెప్పేసి లీక్ ఇస్తున్నారు అంటారు. ఇవ్వకపోతేనేమో ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతాడు? ఎప్పుడు మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారు అంటే నిజాలు నిగ్గుదేలిన తర్వాత బయటకు వచ్చి మేము ఇది చేసినామని చెప్పేసి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. రైట్. రంగారెడ్డి గారు, CBI చరిత్రలో ఎలాంటి కేసులు ఒక్కటి కూడా సాల్వ్ చేసి నిగ్గుదేల్చిన విషయం ఎక్కడా లేదు. కేవలం రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ప్రాంతీయ పార్టీల మీద జులుం చేయటం తప్ప ప్రత్యేకంగా CBI ఎంక్వైరీ వల్ల ప్రయోజనం లేదు. ఈ పాయింట్కి సమాధానం? ఇప్పుడు వరల్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏజెన్సీ ఏదన్నా ఉన్నదనంటే పోలీస్లో CBI, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే CBIకు స్టేట్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. మన అభియోగం ఏంది? స్టేట్లో ఉన్న ముఖ్య నాయకులు ఇప్పటి వరకు CBI చరిత్ర ఏమైనా ఉన్నాయా? కేసులు ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఒక నిమిషం నన్ను చెప్పనండి. ఒక రూలింగ్ పార్టీల ముఖ్య నాయకులుగా ఉండి ఆ ముఖ్య నాయకులే మళ్ళీ ఇప్పుడు రూలింగ్ పార్టీల ముఖ్య నాయకులుగా మారి వాళ్ళ మీద అందరి మీద అభియోగాలు ఉన్నాయి. ఇవాళ ఒక కేశవరావు గారి మీద వచ్చింది. ఈ మారిన వాళ్ళు 20-30 మంది మీద అందరి మీద కూడా భూముల కుంభకోణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకరిని బయటకు తీసి తక్కిన వాళ్ళని కాపాడాలంటే మీరు CBI ఎంక్వైరీ ఒప్పుకోరు. వాస్తవంగా మీకు పడనోళ్ళ మీద లీకులు ఇచ్చి ఈ కేసు ఇట్లా ఉన్నదని చెప్పడానికి ఇది ఒక అస్త్రం కింద వాడుతున్నారు. వాస్తవికంగా అంటే జూబ్లీ హిల్స్లో పెద్ద ముఖ్య నాయకులు మీతో ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ మారిన వాళ్ళ పేర్ల మీద భూముల కుంభకోణాలు లేవా? ఆ ల్యాండ్ మీద స్కాములు లేవా? అవన్నిటిని ఇవాళ ఎంక్వైరీ చేస్తుంది. మీరు ముందుకున్నారా? అయ్యప్ప సొసైటీలు వారం రోజులు ఎంత పెద్ద తమాషా చేసిర్రు. ఏమైంది అయ్యప్ప సొసైటీ? దాని సింపుల్ గా భూములను దోచుకోవటానికి మీ పక్షాన భయపట్టించడానికి ఇది ఒక అస్త్రం కింద వాడుతుండ్రు. అందుకోసమే నిష్పక్షపాతంగా, ఎందుకోసమంటే ప్రధానమంత్రితో సహా నీతి నిజాయితీ గల దేశాన్ని రక్షిస్తామంటారు కదా. CBI ఎంక్వైరీ చేయండి, ఎవరి దోష అయితే వాళ్ళని శిక్షిస్తాడు. మీరు ఇన్వాల్వ్ కాకుండా ఉండటానికి అది ఏకైక మార్గం. మనుషుల మీద మీ అభియోగం వద్దు. CBI నిగ్గుదేల్చదు, కేవలం రాజకీయ కక్షలకు తీర్చుకోవడానికి మాత్రమే పనికొస్తుంది అనే దానికి సమాధానం ఏంటి? మీరు ఇప్పుడు స్టేట్ CID ఎంక్వైరీ కూడా అందుకే పనికొస్తుందని మేము అనొచ్చు కదా.
మీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోకుండా ఉండటానికి ఇది అది వాడుకుంటున్నారని మేమెందుకు అనకూడదు? మనదేమో చాలా మంచిది, దేశందేమో తప్పుదని మీరెట్లా చేరుస్తారు? ఇప్పుడు సీఎం గారు కూడా వారికి పడినోళ్ళ మీద ఎంక్వైరీలు పెట్టించి కంట్రోల్ చేస్తాను చేయొచ్చు కదా. మాట్లాడొచ్చు, దాంట్లో ఏముంది? నేను మనది మాత్రం మంచిదే అని మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారని. కానీ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, అమిత్ షా కేసు ఒకసారి ఆలోచించండి. సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్ తర్వాత అమిత్ షా పైన మోపినటువంటి అదేదైతుందో అభియోగం ఏమైంది, ఏం చేయగలిగారు? ఇవాళ ఆయన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన. అంతెందుకు, మన రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి సిబిఐ ఎంక్వైరీలో ఆయనని దాదాపు సంవత్సరంన్నర పాలం జైల్లో పెట్టిన కానీ ఏమైనా తేల్చగలిగినరా? ఔటర్ రింగ్ రోడ్ భూముల మీద సిబిఐ ఎంక్వైరీ జరిగింది, హత్య మీద సిబిఐ ఎంక్వైరీ తేల్చగలిగినరా? నేను అందుకే అంటున్నాను, ఇప్పటివరకు సిబిఐ తమ కన్నుసన్నల్లో ఉన్నటువంటి వాళ్ళని రక్షించి మిగతా వాళ్ళని అదుపాజ్ఞలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ రాష్ట్ర పోలీసులు ఎక్కడైనా తమ రాష్ట్ర ఇంట్రెస్ట్ని కాపాడుకున్నారు, తమ రాష్ట్ర ఇంట్రెస్ట్ని. కానీ పోలీస్ సిఐడిని అడ్డం పెట్టుకొని మిగతా పార్టీల వాళ్ళ మీద కావాలంటే మీరు కక్ష సాధించే ప్రయత్నం ఆరోపణలో చేసే అవకాశం ఉంది. రజనీకాంత్ గారు, మేము చాలా క్లియర్గా ఉన్నాం ఇందులో. మా ముఖ్యమంత్రి గారు అన్ని డాక్యుమెంట్లు ఎప్పుడు ప్రారంభమైనాయి, ఎప్పుడు ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయినాయి, అటవీ భూమి ఎంత, అసైన్డ్ భూమి ఎంత, వఫ్ భూములు ఎంత, ఇవన్నీ లెక్కలు తేలుతూ ఉన్నాయి. అందుకే నేను ముందు చెప్పినట్టుగా 39 మంది రిజిస్ట్రార్లను ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ ఒకటే ఒక కారణం, వాళ్ళు అక్కడే ఉంటే అవన్నీ తారుమారు చేస్తారు, అక్కడే ఉంటే దస్తావేజులన్నీ దాచిపెడతారు అనేటువంటి భయంతో, రాత్రి తగలబెడతారు అనేటువంటి భయంతో అందరు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినరు. అందులో ఉన్న ఒకరో ఇద్దరో తప్పుకోకుండా, అందరు లేరు కాబట్టి కొంతమంది అలా తప్పు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని తప్పించుకోకుండా ఉండడానికి చేసినటువంటి చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం ఇది. రైట్. పొలిటికల్గా చూస్తే, పొలిటికల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక క్యాంపెయిన్ తీసుకుంటుంది. పేదలు ఆ భూముల్ని పేదలకు అప్పచెప్పాలి, 2 బెడ్రూమ్లు కట్టాలని. పొలిటికల్గా టీఆర్ఎస్ ఈ మొత్తం ఎపిసోడ్లో టీఆర్ఎస్ మైనస్కి పడిపోయింది, టీఆర్ఎస్ ఇబ్బంది పడుతుంది, రాజకీయంగా కోలుకోలేని దెబ్బ జరిగింది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో ఇంత పెద్ద దెబ్బ తగలలేదు అనేది ఒక పాయింట్ వస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒక విష్ఫుల్ థింకింగ్ ఏంటంటే, ఇట్లయితే బాగుండు అనేటువంటి విష్ఫుల్ థింకింగ్లో ఉన్నారు వాళ్ళు. కానీ అది జరగటం లేదు. ప్రజలందరి వాళ్ళ ఆలోచిస్తుంది ఏంటంటే, ఇంతకాలంగా ఇంత అన్యాయం జరిగిందా, ఇన్ని అక్రమాలు జరిగినా, ఇన్ని వేల కోట్ల రూపాయల భూకుంభకానాలు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయా? సాక్షాత్తు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దీపక్ రెడ్డి గారు జైలు పోయేటువంటి పరిస్థితి వచ్చిందా? ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి కారణము అయినటువంటి 2 పార్టీలను బయటకు తీసినటువంటి హీరో ఎవరు? దానికి హీరోయిజం ఎవరికి వచ్చింది అంటే కేసీఆర్ గారికి, ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అరవింద్ గారు, మీ ప్రభుత్వాల ఆక్యుపై, మీ ప్రభుత్వాల టైంలో అన్యాక్రాంతం అయితే ఇప్పుడు ఆక్యుపై చేసుకొని మీరు చెప్తూ ఉన్నారు. ప్రభాకర్ గారు చాలా అన్వయించి చెప్తా ఉన్నాడు. అట్లా లేదు పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మనము అధికారం తెచ్చుకున్నది, తెలంగాణ అనేది ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది ఒక ప్రత్యేక కారణాల వల్ల తీసుకొచ్చుకున్నాం. ఈ దీపక్ రెడ్డి విషయం ఉంటే అతను అఫిడవిట్లో ఎప్పుడో 2014 ఎప్పుడో అఫిడవిట్లో 7,000 కోట్లని వేసాడు దీపక్ రెడ్డి. ఇప్పుడు మొన్న దీపక్ రెడ్డిని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఎందుకు మనం అడుగుతున్నామంటే, దీపక్ రెడ్డి ఎప్పుడో చెప్పేశాడు ఇవన్నీ నాకు ఉన్నాయని. మేము అప్పుడు అధికారంలో కానీ గత 10 సంవత్సరాల్లో లేము, ఇప్పుడు కూడా లేము. దీపక్ రెడ్డి ఈ రాష్ట్రానికి సంబంధించినోడు కాదు. మన అందరం కూడా అనుకున్నాం, మన తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి, రాయలసీమ నుంచి వచ్చినటువంటి భూ బకాసులు చాలా ఇబ్బంది పెడుతున్నారనే విషయాల్లో మన అందరం పోరాడాం, కలిసి పోరాడాం, వాళ్ళని పంపించేసాం. ఇక్కడ ఏంటంటే రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినారు. బినామీ పేరు మీద 3 ఎకరాల అభియోగం ఉంది ఆయన మీద. సరే, అభియోగమే అది కంపల్సరీ. ఒక్క నిమిషం, అమిత్ షా మీద ఏం చేశారు, ఇంకోరి మీద ఏం చేశారు, వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, ఇవన్నీ ఇక్కడ రాష్ట్రంలో ఉంటే మీరు సిబిసిఐడిలు ఉపయోగించుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే అందులో ఉన్నారు, మీకు కూడా ఇబ్బంది అయిద్దేమో రేపు. డెఫినెట్గా ఇప్పుడు మీరు సిబిఐనే ఇన్ఫ్లుయెన్స్డ్ అని అన్నప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎన్ని ఎంక్వైరీలు పెండింగ్లో ఉన్నాయి లిస్టు చెప్తాయి. ఇప్పుడు సిబిసిఐడి అని వేసేయటం, దాన్ని అక్కడ పడేసేయటం, మనోర్ల పేర్లు వస్తే దాన్ని ఎట్లా తప్పించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఊరికే మనము చెప్పుకోవటం ఏదో. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారండి? ఏది మీ యొక్క మేనిఫెస్టోలో ఏది ఒక్కటండి? 2 బెడ్రూమ్లు అయితే ఇట్లా ఎదురు చూస్తూ ఉన్నారు ఊర్లలో, ఉద్యోగాల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ఊర్లలో. ఏదొక్కటి జరిగింది? ఒక్కటి మాత్రం జరిగింది, ఒక్కటి మాత్రం
ధనిక రాష్ట్రం పోయి అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. రైట్, అది ఒక మేనిఫెస్టో సరాసరి మళ్ళీ ఇంకోసారి ఈ రోజు మళ్ళీ టాపిక్ ఒక డిబేట్ కన్ఫ్యూజ్ చేయాలి. మామూలు బడుగు బలహీన వర్గాల యొక్క బిడ్డ పుడితే బిడ్డ 40,000 అప్పుతో పుడుతున్నాడు. రైట్, ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం మారిపోయిందని మనందరం బాధపడతాం. రంగారెడ్డి గారు, భూములకి లిమిట్ అవుదాం. భూముల ఇష్యూకి, ఈ కబ్జాలకు సంబంధించి రాజకీయంగా టీఆర్ఎస్ ని దెబ్బకొట్టడానికి ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది దాన్ని పీరియడ్లో మనం ఉద్యమం నడిచింది. ఉద్యమంలో ముఖ్యంగా నడిచింది ఏంది, ఇక్కడి ప్రాంత ప్రజలను దోచుక తింటున్నారు, కబ్జాలు చేస్తున్నారు, మన వనరులను తీసుకుంటున్నారు, మన కాంట్రాక్టర్లు మన కాంట్రాక్ట్ ఇస్తలేరు, మన రెవెన్యూను దోచుకుంటున్నారు, మన ఉద్యోగాలు దోచుకుంటారు, మన నీళ్ళను దోచుకుంటారు, మన ప్రాంతాన్ని దోచుకుంటారు, మన డెవలప్మెంట్ దోచుకుంటారు అని మనం ఉద్యమాలు చేస్తామే, ప్రజలను కోర్స్తామే. ఇవాళ అదే ఆంధ్ర వాళ్ళకన్నా మనం ఎక్కువ దోచుకోబడుతుంది. దానికి సిబిఐ ఎంక్వైరీ అంటే కాదంటే ఇవాళ అప్పుడు ఏడాదికి నెలకు ఒక రైతు చచ్చిపోతే ఇవాళ రోజుకు 5 మంది రైతులను చంపబడుతుంది. ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ఉంటే దాన్ని స్కామ్ల కిందనే పక్కకు పడేస్తామే. ఇవాళ నిరుద్యోగ సమస్యను పక్కకు పడేస్తామే. ఇవాళ ఎంతసేపు ఇరిగేషన్లా ఒరిజినల్ కాంట్రాక్టర్ 50%కి ఇచ్చిండు, అది స్కామ్ను ఒప్పుకుంటలేవు. రైట్, భూముల ఇష్యూ మీకు రాజకీయంగా మీరు టీఆర్ఎస్ దాడి చేయడానికి మీకు ఉపయోగపడుతుందా? దీన్ని అస్త్రంగా ఎంచుకుంటూ ఉన్నారా? రాబోయే రోజుల్లో తీసుకెళ్తారా? తప్పకుండా ప్రజల పక్షాన ఏ సమస్య ఉన్నా ఆ ప్రజలకు, ఈ తెలంగాణ ప్రజలకు మేము తెలంగాణ ఇచ్చిన వాదులుగా వాళ్ళ పక్షాన నిలబడి ఒక్క గజం భూమి కూడా ఎవరైనా రూలింగ్ పార్టీ వాళ్ళు దాన్ని వాళ్ళకు పడిన వాళ్ళ పేర్లు పెట్టి తక్కిన వాళ్ళు బచాయించుకుందామంటే దాన్ని మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది 19లో. తప్పకుండా మీరు ఏ ఎంక్వైరీ అంటే ఆ ఎంక్వైరీ చేసి దోషులను మాత్రం శిక్షిస్తాము. ఈ ప్రాంత ప్రజల త్యాగాలను ఉత్తగబోనియము, ఆ ఉస్మానియా యూనివర్సిటీ త్యాగాలను ఉత్తగబోనియము, ఈ తెలంగాణ పోరాట యోధుల త్యాగాలను ఉత్తగబోనియము. మాటల ప్రభుత్వం రాదు, ప్రజల ప్రభుత్వం, న్యాయపరమైన ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి పనికొచ్చేటువంటి అంశాలు ఏంటంటే, మేము 2005-06 నుంచి అద్భుతమైనటువంటి భూకుంభకాలను చేయించగలిగినాం. మా కేంద్ర మంత్రులు దీంట్లో సహకారం ఉన్నారు, ఆనాటి కేంద్ర మంత్రులు. కాబట్టి గోల్డ్ స్టోన్ ప్రసాద్ బయటకు వచ్చిండు అని వాళ్ళు ప్రచారం చేసుకోగలుగుతారు. మరొకటి నయీం లాంటి వాళ్ళు దాంతో పాటు అదే మంత్రులు మీ దగ్గర ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు. కేంద్ర మంత్రుల ముచ్చట నేను చెప్పేది. అదేవిధంగా నయీం లాంటి వాళ్ళని పెంచిందేమో తెలుగుదేశం పార్టీ, పోషించింది మేము అద్భుతంగా ప్రచారం చేసుకోగలుగుతారు రేపు ఎన్నికల్లో పోయి. అదేవిధంగా తెలంగాణని ఎండబెట్టి 1 ఎకరాలకు నీళ్ళియకుండా నాశనం చేసినాము, వలసలకు కారణమైన ప్రచారం చేసుకోగలుగుతారు తప్ప ఈ ప్రభుత్వం మీద ప్రచారం చేసుకోవడానికి పాజిటివ్ ఇష్యూస్ ఉండాల్సిందే తప్ప నెగిటివ్ ఇష్యూస్ లేవు. ఏం మాట్లాడినా ఎలక్షన్ పాయింట్ అక్కడ పెడితే హైదరాబాద్ లో మీరు అంటున్నారు కాబట్టి సమాజం హైదరాబాద్ లో ఇన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని ఇప్పుడు పరిరక్షించడానికి పార్టీ దగ్గర ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? డెఫినెట్ గా యాక్షన్ ప్లాన్. మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ ఉండాలి, ఒక కన్స్ట్రక్టివ్ మెసేజ్ కూడా బయటకు పోవాలి, ప్రభుత్వం కూడా ఇది మంచిగా స్వీకరించాలి. ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఆలోచిస్తుంది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి సంపదని ఎట్లా వాడుకుందాము, ఈ సంపద అన్యాక్రాంతం కావద్దు, ఈ సంపద ఇష్టం వచ్చినట్టుగా దోచుకుపోవద్దు, ఈ సంపద ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి, ప్రతి మనిషికి ఉపయోగపడాలి అని. అందుకోసం మీరు ఒకసారి చూసినట్లయితే రజనీకాంత్ గారు, ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి చెరువు కూడా అన్యాక్రాంతమైంది మీకు తెలుసు. అటువంటిది ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి చెరువు చుట్టూ కూడా ఇలా ఫెన్సింగ్ వేస్తూ ఉంది ప్రభుత్వం. FTL అది నిర్దిష్టంగా ఆల్రెడీ బయటకు వచ్చి ఆక్యుపై అవుతూ కబ్జా అవుతున్న వాటి పరిస్థితి. నేను అదే అంటున్నాను. అది చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటివరకు వెలికి తీయబడ్డటువంటి ప్రతి భూమిని కూడా ఒకవేళ ఇల్లీగల్ డాక్యుమెంట్ ఉంటే, అదేవిధంగా అది ప్రభుత్వ భూమి అయ్యి ఉంటే, అది అసైన్డ్ భూమి అయ్యి ఉండి అక్రమంగా చేసుకున్నట్లయితే తప్పకుండా తిరిగి ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో ఎట్లాంటి తీసుకుంటుందా? కేశవరావు గారిని అదే అంటున్నాను. కేశవరావు గారిని ఇష్యూస్ని 3 ఇష్యూస్గా చూడాలి రజనీకాంత్ గారు. డెఫినెట్గా ఎవరైనా ఇది క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వ్యక్తి ఒక పేపర్ తయారు చేసుకున్నాడా, కొనుక్కున్నాడా మనకు సంబంధం లేదు. ఆయన చక్కగా సుప్రీంకోర్టు పోయిండు. ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏంటంటే సుప్రీంకోర్టు చేత ఒక జడ్జిమెంట్ వస్తే, ఆ జడ్జిమెంట్లో ఆయనకు అనుకూలంగా ఉంటే, అది ఒకవేళ ఆయననే హక్కుదారుడు అని భావించినప్పుడు అరవింద్ కుమార్ గారు కొనుక్కుంటారు, నేను కొనుక్కుంటాను, మీకు వీలైతే మీరు ఇంటి కోసం కొనుక్కుంటారు. ఒక మాట
మీరు కొనుక్కుంటారు. అదే కేశవరావు గారు కూడా కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్ చేసేటువంటి వ్యక్తి ఆ డాక్యుమెంట్ ఆధారంగా ఎట్లా ఉంది తన ఆ డాక్యుమెంట్లలో ఆ పట్టా పాస్ పుస్తకాలు కావచ్చు, లేకపోతే పహానీలలో ఆ కాలంలో ఏముందో చూసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దీనికి బాధ్యత కేశవరావు గారిది కాదు. దీని బాధ్యత ఎవరిది అని అంటే రిజిస్ట్రార్ది. కానీ కొనుక్కోవడంలో విషయంలో మాత్రం కేశవరావు గారు చేసిన ఎంచుకున్న పద్ధతి ఏంది అని అంటే ఎవరి దగ్గర అయితే అమ్మకం జరుగుతూ ఉందో ఆ వ్యక్తి సరైనగా ఉన్నాడా లేడా అని చూస్తున్నాడు. ఆ వ్యక్తి అన్ని విధాలుగా డాక్యుమెంట్లు ఉన్నప్పుడు కేశవరావు గారు కొనుక్కోవడంలో తప్పెక్కడిది? ఇంకా తప్పు అసలు నిజానికి నాకు చాలా విచిత్రం అనిపించింది. ఒక పత్రికలో రాయటం కానీ మిగతా టీవీ ఛానల్లో పుంకానుపులుగా ఒక రోజంతా కూడా కేశవరావు గారి మీద ఆయన పెద్ద భూ కబ్జాదారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన రిజిస్ట్రార్తో రిజిస్ట్రేషన్ చేయించాడనేది కదా. నో, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ఆ అదే సుప్రీంకోర్టులో ఇదే ల్యాండ్ మీద ఒక దాదాపు 200 కేసులు పైన ఉన్నాయి అనేది కదా. నేను ఏమంటున్నాను రజనీకాంత్ గారు, నేను కాదు అనటం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చింది తప్పు మీరు పట్టదలుచుకుంటే సుప్రీంకోర్టుని ప్రశ్నించండి. సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయకపోతే కంటెంప్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? XYZ ఎవరైతే ఉన్నారో ఆయన హక్కుదారుడు, ఆయననే యజమాని అని చెప్పింది. చెప్పినప్పుడు మీరు కొనుక్కుంటారు, వారు కొనుక్కుంటారు, నేను కూడా వీలైతే కొనుక్కుంటా, డబ్బులు ఉంటాయి నా దగ్గర. కాబట్టి కొనుక్కున్న తర్వాత కొనుక్కోక ముందుకు ఒకవేళ ఆయన తప్పులో ఇరుక్కుంటే ఆయన ఎక్కడ యాన్సిస్టర్ ప్రాపర్టీ లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయంలో మనం చూసుకోకపోతే మన తప్పు అవుతుంది. చూసుకున్నప్పుడు తేలింది ఏంది? అది పైగా ప్రాపర్టీకి సంబంధించినటువంటిది. తర్వాత వాళ్లకు వారసులు ఉన్నారని, ఆ వారసులకు డిగ్రీ వచ్చిందని, ఆ డిగ్రీ ద్వారా ప్రసాద్ కాదు ఆ పార్థసారథి కొనుక్కున్నాడని, పార్థసారథి ద్వారా కేశవరావు కొనుక్కున్నారు. కేశవరావు గారిది తప్పెట్లయిందో నాకు విచిత్రం అనిపిస్తుంది. పుంకాలు వచ్చేటువంటి వార్తలు తప్పెట్లనో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. రైట్, ఇప్పుడు అన్యాక్రాంతమైన భూముల్ని పరిరక్షించడానికి ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ ఎప్పుడు చేస్తుంది ప్రభుత్వం? డెఫినెట్గా రజనీకాంత్ గారు, ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అటవీ భూములు, అసైన్డ్ భూములు, లావణీ పట్టా భూములు, ఇవన్నీ ఒకవేళ తప్పు చేసి సుప్రీంకోర్టును కూడా మిస్గైడ్ చేసి తప్పుదోవ పట్టించి జడ్జిమెంట్లు ఏదైనా తెచ్చుకుంటే తప్పకుండా మా స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము ఇంప్లీడ్ అవుతాం. ఆ కేసు పెండింగ్లో ఉంటే ఇంప్లీడ్ అవుతాం. తప్పకుండా మా ఆర్గ్యుమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆర్గ్యుమెంట్ ఉంటుంది. తద్వారా పోయినటువంటి ఏదైనా ఆర్డర్లు తెచ్చుకుంటే ఆ ఆర్డర్లు కూడా డిస్మిస్ చేసే పద్ధతిలో మా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రైట్, మీరు ఈ అన్యాక్రాంతమైన భూములు ప్రభుత్వం ఈ రకమైన పద్ధతిలో దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మీ వైపు నుంచి కన్స్ట్రక్టివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందా ప్రతిపక్షంగా, లేదంటే విమర్శలకు పరిమితం అవుతారు? విమర్శలు అని కాదు, విమర్శలు చేయటం కూడా కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు కేశవరావు గారి విషయం ఇక్కడ సబ్జెక్ట్ కాదు. కేశవరావు గారు ఏం చూసుకున్నారు అనేది సబ్జెక్ట్ కాదు. ఇక్కడ ప్రభుత్వంలో మనం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో విలువైన భూములన్నీ రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టలు ఉన్నాయి. అంతకుముందు చాలా వరకు కేసుల్లో ఉన్నట్టుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఫెన్సింగ్ వేయటం, కోర్టులో మంచి లాయర్లను పెట్టడం. ఇప్పుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎగనెస్ట్గా వెంకటరెడ్డి ఎవరినో పెట్టారు, మామూలు లాయర్ను పెట్టారు. ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని మంచి లాయర్లను చేసుకొని ఎక్కడెక్కడైతే ప్రజల సొమ్ము ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తప్పకుండా ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినట్టు తప్పకుండా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు కూడా ఆహ్వానిస్తాయి. అందులో లోపాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎత్తి చూపిస్తున్నాం. ఈడ డబుల్ బెడ్రూమ్లో ఇల్లు కట్టొచ్చు అని బీదలకు వచ్చే ఆస్తిని ఎవరో పెద్దోళ్ళ కట్టబెట్టొద్దని ఛాలెంజ్ చేస్తున్నాం అంతే తప్పితే వాళ్ళ తరఫున ఒక డబుల్ బెడ్రూమ్ ఆశపడేటోళ్ళ తరఫున మేము పోరాడుతున్నాము. మాకేదో వస్తుంది లేకపోతే రాజకీయంగా కాదు. ఈరోజు అవకాశం ఉంది, అక్కడ 700 ఎకరాలు ఉంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కొన్ని లక్షల మందికి మనం కట్టించే అవకాశం ఉంది. ప్రభుత్వం చర్యలు తీసుకోమంటే డబుల్ బెడ్రూమ్ విచారణలో అది ప్రభుత్వ భూమిని తేలిన తర్వాత తప్పకుండా మనం ఆప్షన్ ఏంటంటే ఇవాళ మనం ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసము వెతుకుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వ భూమి అని అనుకున్నప్పుడు కట్టకుండా ఎందుకుంటాం? రైట్, మా లక్ష్యం ఏది కదా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. గోల్డ్ స్టోన్ భూములు ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటి విషయం వీళ్ళంత త్వరలో కంక్లూజన్ రావాలని కోరుకుందాం. అవి ప్రభుత్వ భూములా లేకపోతే అవన్నీ వివాదాస్పద భూములా, వాటి విషయంలో తేలి అన్యాక్రాంతం ఆక్రమణలకు గురైన భూములు తిరిగి ఎవరి పరం కావాలో వాళ్ళ పరం కావాల్సిందిగా అటువంటి ప్రయత్నాలు జరగాల్సిందే. గవర్నమెంట్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నాం. చూస్తున్నామండి TV9.